Hello guys, welcome to my channel. టుడేస్ టాపిక్ ఈస్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందంటే రాంగ్ ఆర్డర్లో ఉండే ఎలిమెంట్స్ని కరెక్ట్ ఆర్డర్ వచ్చే వరకు రిపీటెడ్గా కంటిన్యూగా స్వాప్ చేస్తుంది. ఇప్పుడు బబుల్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు బబుల్ సార్ట్ కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ డెఫ్ అనే కీబోర్డ్ యూస్ చేసుకొని బబుల్ సార్ట్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తాము. ఇందులోకి అరేని ఇన్పుట్గా ఇస్తాము. నెక్స్ట్ ఇందులో 2 ఫర్ లూప్స్ వాడతాం అనమాట. ఇక్కడ అవుటర్ లూప్ రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే 0 టు లెంత్ ఆఫ్ అరే -1 వరకు ఉంటుంది అనమాట అవుటర్ లూప్ రేంజ్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే 0 టు లెంత్ ఆఫ్ అరే -1 -i వరకు ఉంటుంది. ఈ i అనేది అవుటర్ లూప్ నుండి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనము ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్ వాడతాము. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చిండే స్టేట్మెంట్ వర్క్ కరెక్ట్ అయితేనే ఈ కింద ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ మనకు రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు కోడ్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ మనము అరేని తీసుకుంటాము. అరే అనేది రేంజ్లో ఉంటే మనకి ఇంకా స్వాప్ని ఫాల్స్కి అసైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇది కూడా రేంజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇఫ్ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ అరే ఆఫ్ జే అంటే 5, అరే ఆఫ్ జే ప్లస్ 1 అంటే 4 ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం స్వాప్ చేస్తాం అనమాట. అరే ఆఫ్ జేకి అరే ఆఫ్ జే ప్లస్ 1 అసైన్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ అరే ఆఫ్ జే ప్లస్ 1 ఏంది 4 అంటే 4, 5 వాల్యూస్ స్వాప్ అవుతాయి అనమాట. ఇక్కడ స్వాప్ అయింది కాబట్టి ఇక్కడ స్వాప్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనేది అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా లూప్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇన్నర్ లూప్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ లూపింగ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ 5, 3ని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయింది కాబట్టి ఈ 3, 5 కూడా స్వాప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్వాప్ అయింది కాబట్టి మళ్ళీ స్వాప్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా లూప్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ బ్లాక్లోకి వచ్చి మళ్ళీ 5, 6ని కంపేర్ చేస్తుంది. ఇలా లూప్ బ్రేక్ అయ్యేంత వరకు ఇన్నర్ లూప్ బ్రేక్ అయ్యేంత వరకు వర్క్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ 9, 8 స్వాప్ అయిన తర్వాత ఇక్కడ రేంజ్ అనేది లిమిట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇన్నర్ లూప్ బ్రేక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ బయటికి వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ అవుటర్ లూప్లో మళ్ళీ మళ్ళీ రేంజ్ అనేది కరెక్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ సెకండ్ టైం పాసింగ్ ఇక్కడ మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ 4, 3 కరెక్ట్ కాబట్టి మళ్ళీ స్వాప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ స్వాప్డ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇది ఎక్కడి వరకు జరుగుతుంది అంటే ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో వచ్చే వరకు. ఇప్పుడు అన్నీ స్వాప్ అయిపోయినాయి అనేటప్పటికి మనకు ఎలా తెలుస్తుంది అంటే స్వాప్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అనేది మనకు వచ్చిందంటే అన్నీ ఆల్రెడీ సార్టెడ్ అయిపోయాయి అని చెప్పి. కాబట్టి ఇఫ్ నాట్ స్వాప్డ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లూపింగ్ అంతా అయ్యిందంటే మనము ఈ ఫంక్షన్ని రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపుట్స్ ఇస్తున్నాం, ఎలిమెంట్స్ ఇంపుట్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ బబుల్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇందులో ఎలిమెంట్స్ అనే దాన్ని ఇంపుట్గా ఇస్తున్నాం. నెక్స్ట్ సార్టెడ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బబుల్ సార్ట్ కోడ్ని మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఇది గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ గ్రేటర్ దాన్ని లెస్ దాన్గా చేసామంటే మనకు డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.